వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ మృతి వెనుక దాగి ఉన్న కారణాలను పోలీసులు బయటపెట్టాలి అని ఆరోపిస్తూ క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్లో చనిపోయారని అంటున్నారు. కానీ ప్రవీణ్ కుమార్ను ఎవరో హత్య చేసి ఉంటారని మేము భావిస్తున్నామని, దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి ప్రవీణ్ కుమార్ మరణం వెనుక ఎవరైతే ఉన్నారో దోషులను వెంటనే శిక్షించాలి అని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి అని, క్రైస్తవులపైన జరిగే దాడులపైన చట్టం తీసుకురావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మేము జరిగిస్తున్నాం కాబట్టి అయ్యా మాతో ఉండండి. అయ్యా తండ్రి యొక్క శాంతి ఇటీవల భారతదేశంలో క్రైస్తవుల మీద ఒక పథకం ప్రకారం దాడులు జరుగుతూ ఉన్నాయి, నియంత్రిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం 25 ప్రకారం, ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా ఏ మతాన్నైనా విశ్వసించే అధికారం భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ కట్టబెట్టింది. దానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈవేళ మణిపూర్లో ఒక 500 చర్చిల్ని ధ్వంసం చేసి ఆ విశ్వాసుల్ని ఇబ్బందులు పెట్టారు. అలాగే ఛత్తీస్గఢ్లో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. అది ఈరోజు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వ్యాపించింది. దీని మీద క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ విశ్వాసులకి, క్రైస్తవ దైవజనులందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో సమగ్రంగా విచారణ చేసి ఆ దోషులను శిక్షించాలి. అదేవిధంగా ఒరిస్సాలో స్టెయిన్స్ భార్య కానీ, అలాగే ప్రవీణ్ పగడాల గారి భార్య కానీ వారిని క్షమించండి అని చెప్పారు. వారి గొప్పతనం అది. కానీ చట్టపరంగా వారిని ఖచ్చితంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దానికి మేము కూడా ఖచ్చితంగా మేధావి వర్గంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. దీని మీద సమగ్రమైన విచారణ చేయండి. పోలీసు వారు, అలాగే మీడియా సంస్థలు, అలా ఎవరికాళ్ళు సోషల్ మీడియాలో చాలా రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నారు. వాటి మీద నియంత్రించాలి, సమగ్రమైన విచారణ చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి.